వెల్కమ్ బ్యాక్ టు తాయారు వదిన. నేను ఒక రెసిపీ చూపిస్తాను. మా నానమ్మ వాళ్ళప్పుడు నుప్పుల మీద కాల్చి దాని మీద అరిటాకు వేసి అరిటాకు మీద నుప్పులు వేసే కాల్చేవాళ్ళు అనమాట. దీన్ని పప్పు చెక్క అంటారు. బియ్యం పిండితో చేస్తారనమాట. బియ్యం పిండి 1 కేజీకి తీసుకుని 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత అప్పుడు కారం 1 టేబుల్ స్పూన్ తీసుకున్నా. కారం, కొద్దిగా గరం మసాలా, కొంచెం పసుపు ఇవన్నీ వేసుకుని పొయ్యి మీద మూకుడు పెట్టుకొని నూనె కాసుకోవాలన్నమాట. కొద్దిగా మా నాన్నమ్మ వాళ్ళ టైంలో చేసేవాళ్ళు. తర్వాత ఇంకా గ్యాస్ పొయ్యిలు అవి లేవు కదా, ఇయ్యే కదా గ్యాస్ పొయ్యిలే కదా. ఇదివరకు నుప్పులు ఉండే కాబట్టి నుప్పుల మీద కాల్చేవాళ్ళు. దాని రుచి వేరు. ఇప్పుడు మనకు సదుపాయం లేక గ్యాస్ మీద తిరగా బోర్లా కాల్చుకుంటున్నాం అనమాట. మూకుడు పెట్టుకుని నూనె పెట్టుకోవాలి, నూనె కాసుకోవాలి. నూనె కాసుకుని ఇప్పుడు మనము ఉప్పు కారం ఇవన్నీ వేసుకున్నాం కదా, అవి కలపకోకుండా కారం మీదే ఈ వేడి నూనె పోసి పొంగుతుంది అనమాట. అప్పుడు కారం వాసన పోతుంది. ఈ నూనె పోసుకుని కొంచెం కలుపుకోవాలి. అప్పుడు కలుపుకున్న తర్వాత అప్పుడు పెసరపప్పు పెట్టుకోవాలి. 1 స్పూను. 1 స్పూన్ అంటే స్పూన్ కాదులే, గుప్పుడు. 1 గుప్పుడు పెసరపప్పు నానబెట్టుకున్నాను. శనగపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ మా అత్తగారు నమలలేరని చెప్పి పెసరపప్పు వేసా. పెసరపప్పు బాగుంటుంది, శనగపప్పు ఇంకా బాగుంటుంది. శనగపప్పు తినేవాళ్ళు శనగపప్పు వేసుకోవచ్చు. 1 పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద తరుక్కుని అవి వేసాను అనమాట. 1 పెద్ద ఉల్లిపాయ పట్టేస్తుంది. ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేను కారంలో ఇలాగ జీలకర్రను ఎల్లుల్లిపాయ దంచి కలుపుతాను కదా, ఇంకా ప్రత్యేకంగా జీలకర్ర వేయలేదు. జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇది తర్వాత మామూలు నీళ్ళు పోసేసుకుని కలిపేసుకోవచ్చు. చేతితో కలిపితే అంటుకుపోయిద్ది కదా, అందుకని ఫోర్క్తో కలుపుతున్నాను అనమాట ఫస్ట్. తర్వాత చేతితో కలుపుతాను, ముందు ఫోర్క్తో కలిపిన తర్వాత అప్పుడు మనకి ఓ గట్టిగా కాదు, ఓ లూజుగాను కాకుండా స్మూత్గా మనకి ఒత్తితే వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. మరీ పిట్టెల్లే కలపకూడదు, ముద్ద అవ్వాలి. అప్పుడు ముద్దల కింద చేసుకుని నేనైతే 4 ముద్దలే చేశాను. మా రెండో మేనగోళ్ళు అయితే అత్త నాకు 2 కావాలి అని ముందే చెప్పుద్ది. పిండి కలిపితే మొదలెడుతుంది, నాకు 2 కావాలి, నాకు 2 కావాలని. ఆమెకు అంత ఇష్టం అనమాట. మా అమ్మాయి కాళ్ళకి కూడా మా వాళ్ళందరికీ చాలా ఇష్టం ఈ రెసిపీ అంటే. ఇక మా పిల్లలు వస్తే కూడా ఇది చేయమని అడుగుతారు, చేస్తాను. నేను 4 ముద్దల కింద చేశా. కేజీ బియ్యం పిండిని 4 ముద్దలే చేశాను అనమాట. మీ ఇష్టం ఎంతైనా చేసుకోవచ్చు, 2 సెట్ల కింద అయినా వేసుకోవచ్చు. నేను ఒకటే పెద్దట్టు కింద వేసాను అనమాట. ఇంక టిఫిన్ చేయక్కర్లా, కడుపు నిండిపోద్ది. ఒక్కో కట్టుకే కడుపు నిండిపోద్ది, టిఫిన్ తిన్న ఫీల్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా చేయి కడిగేసుకొని చేయి తడి చేసుకోవాలి, లేకపోతే మన చేతికి అంటుకుపోయిద్ది అనమాట. ఇంకా బాణలో నూనె పోసుకొని ఇలా ఒత్తుకోవాలి. పల్చగా ఒత్తుకోవాలి, లావుగా ఒత్తుకోకూడదు. పల్చగా ఒత్తుకుంటేనే బాగా కాలుతుంది. ఇదివరకు లావుగా ఒత్తేవాళ్ళు, ఎందుకంటే పైన అరిటాకేసి నుప్పులు వేసేవాళ్ళు కదా, అందుకే లావుగా ఒత్తినా చక్కగా కాలిపోద్ది. మనకి గ్యాస్ మీద అలా కాలదు. సన్న సెగ పెట్టుకోవాలి, మరీ హైలో పెట్టకూడదు, మీడియం పెట్టకూడదు, చాలా సిమ్లో పెట్టుకోవాలి, సన్న సెగ పెట్టాలన్నమాట. తర్వాత మూతేసేయాలి. మూతేసేసి ఒక 5 నిమిషాలు కాలనివ్వాలి. 5 నిమిషాలు కూడా అక్కర్లేదు, 2-3 నిమిషాలు పడుద్ది. తర్వాత మనకి చెప్పే కదా నుప్పులు కాల్చుకునే అవకాశం లేదని చెప్పి ముందే 1 స్పూను ఆయిల్ వేసుకుని మళ్ళీ తిరగేసి కాల్చుకోవాలి. తిరగేసి కాల్చుకుంటేనే కానీ పచ్చిపోదు కదా, అది చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది అనమాట. ఈ రెసిపీ నచ్చిన వాళ్ళకి నాకు కామెంట్ చేయండి, మీకు ఏమన్నా తెలిస్తే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ.